ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆశా వర్కర్లు రాజకీయ నాయకుల ట్రాప్లో పడొద్దన్నారు. నిరసనలు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతుందన్నారు. అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. ఆశా వర్కర్ల పట్ల వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు దామోదర. ప్రజాస్వామ్యంలో నిరసనలు ధర్నాలు అనేది సహజము. ప్రజాస్వామ్యాన్ని వారు వ్యక్తం చేసే అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుంది. సహజంగా నిరసనలు ఉంటే ఏదో కారణంతో ఏదో డిమాండ్స్ తోటి అనేది మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము, స్వేచ్ఛని గౌరవిస్తాము. ఆవేదనను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఆశా వర్కర్లు ఇది ధర్నాలు నిరసనలు అనేటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నిరసనలు కొత్త కాదు. వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వరుసగా ధర్నాలు నిరసనలు గత ప్రభుత్వంలో కూడా జరిగాయి. మరి ఏది డిమాండ్ ఉన్నా ఏదున్నా లేదా వాళ్ళకు కలుగుతున్న ఇబ్బంది ఏదున్నా ప్రభుత్వం ఎప్పుడైనా వినడానికి సిద్ధంగా ఉంటుంది. వీలైనంత వరకు ఎక్కడెక్కడ సాధ్యాలను వేరే చేసుకొని పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మాకు ఎక్కడ కూడా ఎలాంటి నష్టము వాటిలో కూడదు. ఆ బిడ్డలు కూడా మా తల్లులు, మా బిడ్డలే. రాజకీయంగా నాయకులు ఏదో ఉద్రేకభరితంగా లబ్ధి పొందడానికి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆ ట్రాప్లో మీరు పడకండి. మీ పని మీరు చేసుకోండి. సమయానుకూలంగా చూసివని ఉంటే ప్రభుత్వము పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. రాజకీయం చేసే వాళ్ళు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దయచేసి మీరు ఆ ట్రాప్లో పడొద్దు అని చెప్పి మా ఆశా వర్కర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 9.5 సంవత్సరాలు ఏ ఒక్క ధర్నా కూడా బయటికి పోకుండా రాజకీయవేత్తలను, ప్రజాప్రతినిధులను ఇంటికాడిని కట్టడి చేయడము, అరెస్టు చేయడము, అలాంటి పాలనకి వెళ్ళి ఈరోజు నిరసనలు సహజము, గౌరవిస్తాము, ప్రజాస్వామ్యం అంటున్నాము. లేదా డిమాండ్స్ ఉంటే దాన్ని సమయానుకూలంగా పరిష్కరించే ప్రయత్నము చేస్తాము అనే ప్రయత్నం చేస్తాము.